ఈ వారం నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. అలాగే ప్రతిపక్షం ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన పలు సవరణలు, ఆర్డినెన్స్లను ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ జీతాలు, పెన్షన్ చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణ వంటి ఆర్డినెన్స్లను ప్రవేశపెడతారు. తెలంగాణ పురపాలక సంఘాల సవరణ ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరణ ఆర్డినెన్స్, తెలంగాణ వస్తువులు సేవల పన్ను సవరణ ఆర్డినెన్స్ ఇందులో ఉన్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2022-23 తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెడతారు. మంత్రి కొండా సురేఖ 2021-22 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెడతారు. అలాగే మంత్రి సీతక్క 2024 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ను సభలో ప్రవేశపెడతారు.